చిన్న కోడలు రెండో భాగం. కమలమ్మ గబగబా రమేష్ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ రమేష్ కనిపించడు. కానీ టేబుల్ మీద ఒక పేపర్ కనిపిస్తుంది. దాన్ని తీసి కమలమ్మ చదువుతూ ఆశ్చర్యపోతుంది. ఆ లెటర్లో ఇలా రాసుంటుంది: అమ్మా, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు చెప్తేనేమో మీరు అర్థం చేసుకోరు. ఒక పక్క వదిన ప్రవర్తన చూసి కూడా మళ్ళీ మీరు వదిన చెల్లెలనే పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నాకు కాబోయే భార్య అనుకువ, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం ఉండే అమ్మాయి కావాలి. చదువు రాకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంటిని చక్కబెట్టుకునే అమ్మాయి కావాలి. అందుకే నా మనసుకు నచ్చిన అమ్మాయిని వెతుక్కుంటూ నేను పల్లెటూరికి వెళ్తున్నాను. దయచేసి నా కోసం మీరు వెతకొద్దు. నాకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని నేనే మన ఇంటికి వస్తాను. ఈ మాటలు మిమ్మల్ని బాధ పెడతాయని నాకు తెలుసు. కానీ నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమించండి. భార్య అంటే కోట్ల కొద్దీ కట్నం తెచ్చేది కాదు, భర్త కష్టసుఖాలు అర్థం చేసుకునేది. అలాంటి లక్షణాలు మీరు ఏరుకోరి తీసుకొచ్చిన వదినలో నాకు కనిపించట్లేదు. మీకు తెలీదు వదిన వల్ల అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. నా జీవితం కూడా తెలిసి తెలిసి అన్నయ్య జీవితంలాగా చేసుకోలేను. అందుకే వెళ్తున్నాను. నన్ను అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. ప్రేమతో మీ చిన్న కొడుకు రమేష్ అని ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. అయితే కమలమ్మ పక్కన ఎవరూ లేరులే అని అనుకొని ఈ ఉత్తరాన్ని పైకి చదవడంతో రూమ్ ముందే ఉన్న మౌనిక ఇదంతా వింటుంది. ఇక అది విన్న మౌనిక కోపంతో రుసరుసలాడుతూ అత్తగారి దగ్గరికి వస్తుంది. ఏంటత్తయ్య, నీ చిన్న కొడుకు నా గురించి ఇష్టం వచ్చినట్టు లెటర్లో రాశాడు. అతనికి నా ప్రవర్తన ఇష్టం లేకపోతే నాతో మాట్లాడొద్దనండి, అంతేగాని నా గురించి ఇలా లెటర్లో రాయడం ఏంటి? నేను నాకు నచ్చినట్టు ఉంటాను కానీ మీకు మీ చిన్న కొడుకు నచ్చినట్టు నేనెందుకు ఉంటాను? అయినా నేను ఇలా ఉంటే నా భర్తే నాకేం చెప్పట్లేదు. మధ్యలో నీ చిన్న కొడుకేంటంట బాధ? పైగా పల్లెటూరు అమ్మాయితో పోలుస్తున్నాడు. ఇలా గినక చేస్తే నేను అసలు ఊరుకునేదే లేదు. పాపం మరిది కదా అని ఒకసారి నేను షాపింగ్కి వెళ్తుంటే మీ అబ్బాయికి బాగా జలుబు చేసిందని నీళ్లు వేడి చేసి మరీ ఇచ్చాను. ఆ మాత్రం సంస్కారం లేదా మీ చిన్న అబ్బాయికి? ఇదే నా అబ్బాయి ప్రవర్తన? నేను అతని జోలికి వెళ్ళను, కానీ అతను నా జోలికొస్తే మాత్రం నేను అసలు ఊరుకోను అని అంటుంది. అప్పుడు కమలమ్మ, అయ్యో అది కాదు కోడలా, వాడు చిన్నవాడు కదా, ఏదో తెలిసి తెలియక రాసుంటాడు. 4 రోజులు పోయాక వాడే తిరిగొస్తాడు. వాడు చిన్నప్పటి నుంచి ఏసీలో పుట్టి పెరిగినవాడు. వాడిప్పుడు పల్లెటూరు వెళ్ళాడు. ఆ ఎండలకి ఏసీ లేకుండా 2 రోజులు కూడా ఉండలేడు అని కమలమ్మ అనేసరికి, అదంతా నాకు అనవసరం. మీ అబ్బాయి పల్లెటూరు మొద్దును చేసుకుంటాడో, నాలాగా అందమైన డబ్బున్న అమ్మాయిని చేసుకుంటాడో అతనిష్టం. అంతేకాని నా జోలికి మాత్రం రావద్దని చెప్పండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మౌనిక. ఇది ఇలా ఉండగా రమేష్ గోవిందపురం అనే పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ ఒక ఇంటి ముందు నిలబడి, ఏవండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తాడు. అతని మాటలు విని ఇంట్లో వాళ్ళు బయటికి వస్తారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, సత్యం, రాజలక్ష్మి. అయితే ఏంటి బాబు, ఎవరు నువ్వు, ఏం కావాలి అని సత్యం అడుగుతాడు. నా పేరు రమేష్ అండి, ఈ ఊరికి నేను కొత్త. మీ ఇంట్లో పై పోర్షన్లో గది ఖాళీగా ఉందంట కదా, అందులో నేను అద్దెకు ఉండొచ్చా అని అడుగుతాడు. అప్పుడు రాజలక్ష్మి, దాన్నేముంది బాబు, తప్పకుండా ఉండొచ్చు. కానీ నిన్ను చూస్తేనేమో నువ్వు చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు, గొప్పింటి అబ్బాయిలాగా ఉన్నావు. ఏం పని మీద మా ఊరొచ్చావో తెలియదు కానీ చూసావు కదా, మా ఇల్లు చాలా చిన్నది. నువ్వు ఉండాలనుకుంటున్న గది కూడా చాలా చిన్నది. ఈ ఎండలకి ఇక్కడ నువ్వు ఉండగలవా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. అప్పుడు రమేష్, ఏం పర్వాలేదండి, నేను ఉండగలను. మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు. ముక్కు మొహం తెలియని వాడిని అయినా కూడా నా గురించి ఏం ఆలోచించకుండానే నేను ఉండడానికి ఇల్లు అద్దెకిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదాలండి అని అంటాడు. అతని మాటలు విన్న సత్యం ఇలా అంటాడు, సాటి మనుషులం ముక్కు మొహం తెలుసుకొని సహాయం చేయాలా ఏంటి బాబు? ఇలాంటివేమీ ఆలోచించకు. నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ ఇంట్లో ఉండొచ్చు అని అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి అతని ఉండాల్సిన గదిని చూపిస్తారు. అయితే సత్యం రాజలక్ష్మికి వసుధ అనే కూతురు ఉంటుంది. వసుధ చాలా మంచి అమ్మాయి. పెద్దగా చదువుకోకపోయినా లోకజ్ఞానం తెలిసిన అమ్మాయి. తల్లిదండ్రులకు పొలం పనులలో సహాయం చేస్తూ వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. వసుధని చూడగానే ఆమె ప్రవర్తనకి రమేష్ ఇష్టపడతాడు.
వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా కుదురుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఇంటి బయట ఇద్దరు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన సత్యం రాజ్యలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఏంటి వసుధ, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదేనా నీకు మేము నేర్పించిన సంస్కారం? అబ్బాయి చూస్తే గొప్పింటోల్లాగున్నాడు. మన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. మనం పేదింటి వాళ్ళం. మన స్థాయిలో మనం ఉండాలి. నువ్వు అబ్బాయితో అంత చనువుగా ఉంటే నీ గురించి అబ్బాయి ఏమనుకుంటాడు? ఏమైనా ఆలోచించావా? ఇలా తల్లిదండ్రులిద్దరూ వసుధని తిట్టేసరికి రమేష్ ఇలా అంటాడు. అయ్యో, నేనేమనుకోనండి. నిజానికి మీరు చాలా గొప్పవాళ్ళు. నేను బయటపడిని. అయినా కూడా నా మీద కోప్పడకుండా మీ అమ్మాయిని తిడుతున్నారు. నిజంగా మీది చాలా గొప్ప సంస్కారం. మీ అమ్మాయి ప్రవర్తన, తను చూపించే అభిమానం, ప్రేమ, మీ పట్ల బాధ్యత, మీకు అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉండడం, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. నేను పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి ఇక్కడికి వచ్చాను. నాకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నానో అలాంటి అమ్మాయే దొరికింది. మీకు ఏం అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ మాటలకి వసుధ ఆశ్చర్యపోతుంది. అప్పుడు సత్యం ఇలా అంటాడు. బాబు, నీకు మా అమ్మాయి నచ్చి ఉండొచ్చు. దానిలో తప్పేమీ లేదు. కానీ ఈ పెళ్ళికి మేము ఒప్పుకోలేమయ్యా. ఎందుకంటే నా చెల్లెలు నాకు చిన్నప్పుడే మాటిచ్చింది, నా కూతుర్ని తన కోడలుగా చేసుకుంటానని. కానీ ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులయ్యారు. దాంతో నా కూతుర్ని కోడలుగా చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కానీ ఎప్పటికైనా నా కూతుర్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలన్నదే నా కోరిక. నా కోరిక మేరకు ఆఖరిసారిగా నా చెల్లిని బావగారిని అడిగి చూస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళింటి కోడలవుతుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిస్తాను అని సత్యం అనేసరికి రమేష్ ఇలా అంటాడు. క్షమించండి, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. నన్ను గుర్తుపట్టలేదా మావయ్య? మీరంటున్న మీ చెల్లెలి కొడుకుని నేనే, మీ చిన్న మేనల్లుణ్ణి, రమేష్ని అని అనేసరికి ఆ ముగ్గురు చాలా సంతోషంగా అలానే చూస్తూ ఉండిపోతారు. నేను మీ గురించి తెలిసే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి దాకా వచ్చాను. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని మా ఇంట్లో వాళ్ళతో గొడవపడి వచ్చాను మావయ్య. ఒకరోజు మా ఇంట్లో పని మనిషి ఇల్లంతా సర్దుతుంటే మీ ఉత్తరాలు కనిపించాయి. అప్పుడే మళ్ళీ మీరు నాకు గుర్తొచ్చారు మావయ్య. వసుధ, నేను, అన్నయ్య ఆడుకోవడం, అమ్మ వసుధని మా ఇంటి కోడలుగా చేసుకుంటానని మాట ఇవ్వడం, అవన్నీ నాకు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానత్తయ్య. కానీ ఎప్పటినుంచో మీకు మాకు రాకపోకలు లేవు కదా. ఒక్కసారిగా వసుధని పెళ్లి చేసుకుంటానంటే అమ్మా నాన్న ఒప్పుకోరు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మావయ్య. నా మాట కాదనకండి. దయచేసి వసుధని నాకిచ్చి పెళ్లి చేయండి. అమ్మని నాన్ని ఒప్పించే బాధ్యత నాది. ముందు నేను వసుధని పెళ్లి చేసుకుంటాను. మీ ఆశీర్వాదం ఉంటే చాలు అని అంటాడు. సత్యం, రాజ్యలక్ష్మి ముందు ఆలోచించినా సరే, కానీ వాళ్ళ కోరిక కూడా అదే కాబట్టి సంతోషంగా పెళ్లి కొప్పుకుంటారు. ఇక రమేష్ వసుధని పెళ్లి చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్తాడు. రమేష్ పెళ్లి చేసుకుని రావడంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.